అమ్మ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమో సిద్ధం అంటూ కూడా సభలు పెడతా ఉన్నారు. బీజేపీ కూడా ఎన్నికల శంఖారావం మోగించింది, కాంగ్రెస్ కూడా మోగించింది. అలాగే సీట్లు కేటాయించిన తర్వాత మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభ తెలుగుదేశం జనసేన. ఒక పక్కేమో సీట్లు కేటాయించిన తర్వాత అసమ్మతి పెరిగింది, జనసేన వాళ్ళు వ్యతిరేకత చూపిస్తా ఉన్నారని చెప్పితే ప్రచారం నడిపిస్తా ఉన్నారు. సో మరి ఈ సందర్భంగా ఈ సభ ఏదైతే జరుగుతా ఉందో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలకు మరి సీట్లు ఇచ్చారో దాని ప్రకారమే మరి ఈ రోజు తాడపల్లిగూడెంకి బహిరంగ సభ అనేది జరుగుతుంది. కానీ అవాకు చవాకులో పేలటం అనేది ఈ సైకోకి బాగా తెలుసు. ఎంతమంది ఎన్ని అయినా కూడా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులకి ఇవాళ బయటకు వచ్చి వాళ్ళు చెప్పలేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఈ దర్శనం ఈ సభకే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. కానీ ఈ సైకో మీటింగ్ కి వెళ్ళాలంటే జనాలు 200-300 ఇచ్చి జనాలు తీసుకెళ్తున్నటువంటి సంభవం ఉంది. ఆర్టీసీ బస్సుల కాడి నుంచి ఇవాళ చూడండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ఇవాళ మన కుప్పంలో మీటింగ్ పెట్టారు. బట్టలు నొక్కాడు, వరద వస్తుందని చెప్పి కుప్పంలో టక్ టక్ 3 బట్టలు నొక్కాడు. ఏమైనా వరద వచ్చింది అక్కడ నీళ్ళు ఇచ్చాడా? సోయింగ్. ఈ సైకో రెడ్డి సోయింగ్ చేయడం తప్పగా ఏమీ లేదు, ప్రజలను నమ్మించడం తప్పగా ఏమీ లేదు. మనం చెప్తున్నాడు మా ప్యాన్ లోపల ఉంటది, సైకిల్ బయట ఉంటది అని చెప్తున్నాడు సైకో. కరెక్టే, వాస్తవం. నీ ప్యాన్ దేనికుంటుంది? ఊరేసుకుని సావటానికి నీ ప్యాన్ ఉంటుంది లోపల. సైకిల్ దేనికుంటుంది? ప్రజల కడుపు నింపడానికి సైకిల్ బయట ఉంటుంది. ఈ గ్లాసు సింక్ లో వేయాలన్నాడు ఈ సైకో రెడ్డి. గ్లాసు సింక్ లో వేయాలన్నాడు. గ్లాసు ఒక ప్రాణం కాపాడుతుంది గ్లాసు. ఇవాళ మనము ఏదైనా భోజనం చేసేటప్పుడు పొరపోయిందంటే కరెక్ట్ మనం ఫస్ట్ మనం వాటర్ తాగుతాం. ఆ పొరపోయిందంటే వాటర్ తాగుతాం, దాని ప్రాణం కాపాడినట్లు లెక్కే. ఇవాళ ఒక సైకిల్ తొక్కి మానవుడు ఇవాళ రోడ్డు మీదకి వచ్చి తన వ్యాపారం తాను చేసుకున్నాడు. ఇవాళ నీ ప్యాన్ ఉందని లోపల పెట్టుకుని ప్యాన్ చూసుకున్నా గానీ ఇవాళ ఈ సైకో రెడ్డి వచ్చినటువంటి ప్యాన్ కి ఊరేసుకు సావడం తప్పక ఏమీ లేదు. ఇదే నీకు నాంది వలుగుతున్నారు. ఈ సైకో రెడ్డిని ఇంటికి పంపించడానికి వస్తున్నారు. కుర్చీ ఆల్రెడీగా మర్త పెడతారు. ఇవాళ ఏదో అసాధ్యాలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రకటనలు కూడా ప్రజలు నమ్మట్లేదు. ఇవాళ బాబు గ్యారంటీ, భవిష్యత్తు గ్యారంటీ కూడా ప్రజల్లోకి వెళ్ళటం మేము కూడా జరిగింది. ప్రజల్లో కూడా మంచి స్పందన వచ్చింది. ప్రజలు కూడా ఈసారి మార్పు వస్తుందమ్మా, ఈ సైకో ఒక అవకాశం అన్నారు కాబట్టి మేము ఒక అవకాశం ఇచ్చాము, మా చెప్తాం మేము కొట్టుకున్నాము, మాకు బాగా బుద్ధి వచ్చింది. ఈసారి మేము అసలు వాడు 5,000 ఇవ్వని 2,000 ఇవ్వని ఏమి ఇచ్చినా సరే సైకో వాడికి మనకు ఓటేసేది లేదు. మా చంద్రబాబు నాయుడు గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చెయ్యాలి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉండి మా గలం అనేది చంద్రబాబు నాయుడు గారు వినిపించాలి. అలాగే ఎమ్మెల్యే గద్దె రామారావు గారు మా తూర్పు నియోజకవర్గానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆకలన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాడు. ఇవాళ అన్న క్యాంటీన్లు తీసేశారు. అన్న క్యాంటీన్లు తీసేయడమే ఒక నిదర్శనం అని చెప్పేసి సేగరెడ్డికి మేము తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే జనసేనని తెలుగుదేశంతో పొత్తు ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఈ పొత్తుని విడగొట్టడానికి అనేక విష ప్రచారాలు చేస్తా వచ్చారు. వైసీపీ మీడియా కావచ్చు, లేదా వైసీపీ నాయకులు కావచ్చు. సీట్లు కేటాయించిన తర్వాత అది తారాస్థాయికి చేరింది. సో అసమ్మతి వర్గం ఉంది, జనసేన వాడుకుని వదిలేసాడు చంద్రబాబు అంటూ కూడా ఇప్పుడు ప్రచారం చేపిస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది మూటకం అండి. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ గలటువంటి మనిషి, ఈ నాయకుడు మనకు ఉండాలి, ఈ నాయకుడు ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ నాయకుని తీసుకెళ్లి 52 రోజులు జైల్లో పెట్టారని చెప్పేసి ప్రజల కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రజలు కాపాడటానికి వచ్చారు. కానీ సీట్ల కోసము, సీట్లు అమ్ముకోవడానికి మా రావాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం వాళ్ళు ముందుకు వచ్చారు. సీట్లు చూడలేదండి, వాళ్ళు ప్రజలను చూశారు. ప్రజలు కాపాడదాము. ఇవాళ పాన్ పరాకు గుట్కాలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మేము అడుగుతాను. ఇవాళ మేనిఫెస్టో నువ్వు ఎన్నో వదిలావు. నువ్వు ప్రజలకు వెళ్ళినప్పుడు నేను అమ్మఒడి ఇస్తాను, మధ్య షాపులో ధరలు తగ్గిస్తాను, నేను కాలేజీ పిల్లలకి ఇన్ని సీట్లు ఇస్తానని చెప్పావు. మధ్య షాపుల ధరలు పెంచడం కాదు, బ్రాండ్ మీద నీ పేరేసుకొని మధ్య తాగి వాళ్ళు చనిపోవడానికి కారణం నువ్వు, మేనమామగా నువ్వు. అమ్మఒడి ఇస్తానని చెప్పావు. అమ్మఒడి ఎవరికి ఇచ్చావు? ఒకళ్ళకి ఇచ్చావు. ఇంకొకరికి ఏమో కరెంటు బిల్లు చూపిస్తున్నావు, మీటర్లు చూపిస్తున్నావు. నువ్వు ఆ రోజు ఎలక్షన్ లో తిరిగేటప్పుడు నువ్వు చెప్పావా? చెప్పలేదుగా. ఇవాళ నీ పతనానికి నువ్వే నాంది పలుకుతున్నావు. ఇవాళ జనసేన టీడీపీ కలిశారంటే కేవలం ప్రజల కోసం గెలిచారు. ప్రజలని గెలిపించుకోవడానికి ప్రజల కోసం గెలిచారు. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలుస్తారు. అది తథ్యం. వీళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి మాయపకారాలు చేస్తే మటుకు ఇవాళ ప్రజలు నమ్మేదట్టు లేరు. కాకపోతే ఒకటి చెప్తున్నా, మీరు దొంగ ఓట్లు వేయడానికి సృష్టిస్తున్నారు. ఇవాళ అవినాష్ బాబు ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్కి సీట్ ఇచ్చారు. అదొక రౌడీజం, గోండాయిజం.
మా ఎమ్మెల్యే గారు అలా రౌడీజం గోండాజం చేయరు. మనస్తత్వం గల మనిషి. ఇప్పుడు అదే సీట్లకు సంబంధించి ఇక్కడేమో గద్దె రామ్మోహన్ కన్ఫర్మ్ అయిన పరిస్థితి, మరోసారి ఆయనకే సీట్ ఇవ్వడం. మరోపక్కేమో అవినాష్ కూడా ఇన్ఛార్జ్ గా ఉండి ప్రచారం చేస్తా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావు చెయ్యని అభివృద్ధి చేసిన అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు? ఎవడండి చేయనప్పుడు చేస్తానండి, ముందుకు రమ్మనండి. అవినాష్, నేను ఒక సవాల్ ఇస్తున్నా. నేను మాజీ కార్పొరేట్ ని. మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి పథకాలు నువ్వు ఇన్ఛార్జ్ అయినటువంటి ఈ 17-18 డివిజన్ లో కృష్ణలంక బెల్ట్ లో నువ్వు ఏమేమి పథకాలు చేసావు, నువ్వు ఎంత మందికి ఇచ్చావో నేను 4 మూల సెంటర్ లో నేను సవాల్ ఇస్తున్నా. నీకు సిద్ధమా? నువ్వు దానికి నువ్వు అన్నట్టు నేను సిద్ధం అంటున్నావు. దేనికి సిద్ధం? జనాలు చంపడానికి సిద్ధం, బహిరంగ దానికి సిద్ధం, రౌడీ వాళ్ళని గోండాలను పోషించడానికి నువ్వు సిద్ధం, అన్నిటి సిద్ధమని చెప్తున్నావు. మేము సిద్ధమని మేము చెప్పం. ప్రజలే తీర్పిస్తారు, ప్రజలే న్యాయం చేస్తారు. నిజం ఎప్పుడు గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది. అన్యాయానికి చోటు లేదు. కాకపోతే మీరు రౌడీ వాళ్ళని గోండా వాళ్ళు పెట్టి రౌడీజం గోండాలు చేస్తే ఎవరైనా చేయలేరు. ఎమ్మెల్యే గారు ఇవాళ ఎమ్మెల్యే గారు సింగిల్ గా వెళ్తున్నారండి. ఇవాళ ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా సరే ధైర్యంగా సింగిల్ గా వెళ్తున్నారు. ఒక గన్మాన్ లేరు, వెనకమాల 10 మంది కార్లు లేవు, 10 మంది సెక్యూరిటీ లేరు, గన్మాన్ లేరు. ఇవాళ అవినాష్ ఒక గోండా, ఒక రౌడీ రాణిగా తోడుకొస్తే 10 మంది రౌడీలు ఉంటారు, 10 మంది గోండాలు ఉంటారు, 10 మంది కార్లు ఉంటాయి. నువ్వు సరే అని మొగడు వస్తే నువ్వు రా ఎదరికి. మా ఎమ్మెల్యే గారు వస్తారు. మా ఎమ్మెల్యే గారు వస్తారులా, మేము మహిళలు మేము ముందు ఉంటాం. ఛాలెంజ్ ఇస్తున్నా నేను. రాణిగా తోటలో 17-18 డివిజన్ లో సెంటర్ లో మా ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారో, మా ఎమ్మెల్యే గారు ఎంతమందికి బండ్లు ఇచ్చారో, ఆ బండ్లు ఇచ్చిన వాళ్ళు కూడా కడుపు కొట్టినటువంటి మీరు వైఎస్ఆర్ కుక్కలు, మీరు ఇవాళ ఎమ్మెల్యే గారు బతకడానికి బండ్లు ఇచ్చారండి. ఇవాళ బండ్లు మొత్తం పగల కొట్టేసి బండ్లు లేకుండా చేశారు. కడుపు నింపుతుంటే మా ఎమ్మెల్యే గారు మీరు కడుపు కొడుతున్నారు రౌడీ వాళ్ళ గోండాలను పెట్టుకొని. నీది ఒక పరిపాలన. నువ్వు ఆ రోజు నీ తండ్రి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీ మెచ్చి, నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీ మెచ్చి, చంద్రబాబు నాయుడు గారు మెచ్చి ఆ రోజు టవల్ వేయించుకున్నారు, కప్పుకున్నారు. ఇవాళ నువ్వు భయపడి నీ సంపాదన, నీ ఆస్తులు ఎక్కడ పోతాయని చెప్పి నీ ఆస్తులు కాపాడుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అవినాష్ బాబు ఇవాళ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు అన్నా. నువ్వు ఇన్ఛార్జ్ ఇస్తే చేసుకో. నువ్వు నిష్కట్టుగా, నీతిగా, నిజాయితీగా నువ్వు ప్రజల్లోకి వెళ్ళు. నీతిగా, నిజాయితీగా నువ్వు పనిచేయి, మాకు ఇష్టమే. కానీ రౌడీ వాళ్ళ గోండాలను పెట్టుకొని బలోపేతం చేసి పోలీసులని అందులో ఉన్నారు. పోలీసులు ఏది చెప్తా చేస్తున్నారు. వాళ్ళ వైఎస్ఆర్ వాళ్ళకి మేము ఒక కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇస్తే మా కంప్లైంట్ తీసుకోవట్లా. దానికి సాక్ష్యం నేను 2 కంప్లైంట్లు ఇచ్చాను స్టేషన్ లో. ఇప్పటి వరకు కూడా నా కంప్లైంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అదేంటే దొడ్ల నుంచి ఫోన్ వస్తుంది. అంటే మీరు వైఎస్ఆర్ పని చేస్తారు పోలీసు వాళ్ళు. ఇవాళ ఆ ప్రభుత్వం రేపు మా ప్రభుత్వం వస్తుంది, మేము కూడా చెప్తా అలాగా మీరు చేయాలిగా పని. అలా కాదు. ఒక పోలీసు డ్రెస్ చేశారంటే దానికి ఒక సింబల్ పెట్టుకున్నారంటే నీతి నిజాయితీ అనేది ఉండాలి. ప్రజలకు సేవ చేయాలన్నటువంటి వాళ్ళు పోలీసు వారు. ఇలా పోలీసు వారు ప్రజలకు సేవలు చేయట్లా. ఇలా వైఎస్ఆర్ వాళ్ళకి పనులు చేస్తున్నారు. అదొకటి తెలుసుకోండి. ప్రజలు గుర్తుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ సైకో రెడ్డి, నీకు మడత కూర్చోబెట్టి లోపల పెడతారు. నేనేదో షర్టు మడుతున్నానని నువ్వు చెప్తున్నావు. నీ షర్టు మడత పెట్టి సింపి లోపల పెడేస్తావు. జాగ్రత్తగా ఉండు.